ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈ రోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు భక్తులు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ చతుర్దశి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. 12 రాశుల వారు ఈరోజు చేసేటువంటి గణపతి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆధ్యాత్మిక పూజలు, గణపతి ఉపనిషత్తు పఠనం వంటివి ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. అలాగే విఘ్నాలు, జాప్యాలు కూడా దూరమవుతాయి. ఇక ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి గోదానం, అలాగే గోసేవ, నూతన వస్త్రధారణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు చేసేటువంటి శనగలు దానం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈరోజు చేసేటువంటి దక్షిణామూర్తి యొక్క పూజలు విద్యార్థులకి ముఖ్యంగా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని కలిగించి విశేషమైనటువంటి ప్రతిభను కూడా కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ శతభిషం నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఈ శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకోగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వినోదాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు క్రీడాపరంగా కూడా సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పాలకోవా నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనల్ని అరికట్టగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి విషయాల్లో కొనసాగుతుంది. ఆకస్మిక విజయాలు ఉద్యోగపరంగా సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. కార్యాచరణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని బిల్వదళాలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఆకస్మిక విజయాలు చేతికందుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని దగ్గర చేస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక అలసత్వం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల వాతావరణం కొంతవరకు ఊరట కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి
శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఉపయోగపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఆకస్మికంగా ఏర్పడుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూలత కూడా కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లోపిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లల ద్వారా మాత్రం ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి పొంగలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర వార్తలు దగ్గరవుతాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఉత్తమ నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ప్రోత్సాహం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో అనుకూలతకి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని మాత్రం పొందగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో మాత్రం చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. గృహ సఖ్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు.
అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్ర గిన్నేరు పూలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలను సజావుగా మాత్రం పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి, సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా నూతన గృహ ప్రాప్తి ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకర్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కుంకుమతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మంచంలో అనారోగ్య సమస్యలకు కొన్ని ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన కడుపులో మంట సమస్య గురించి తెలుసుకుందాం. మామూలుగా మనకి ఏంటంటే చర్మం పైన ఒకటి స్పర్శ జ్ఞానం ఉంటుంది. మనం ముట్టుకున్నా గిల్లినా మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే మన కడుపు లోపల ఉండేటువంటి ఆ పొరలకి స్పర్శ జ్ఞానం ఉండదు. అంటే మనం ముట్టుకుని గిల్లినా పీకినా కూడా ఏమి తెలియదు. అయితే వాటికి ఉండేటువంటి జ్ఞానం ఏదంటే రసాయనిక పదార్థాలు ఏవైనా తగిలినట్టయితే మాత్రం వాటి లక్షణం అంటే వాటి స్పర్శ బాగా తెలుస్తుంది. అందుకని కడుపులో ఉండేటువంటి కొన్ని ఆమ్లాలు ఎక్కువగా విడుదలైనప్పుడు ఆ ఆమ్లాల ప్రభావం వల్ల కడుపులో మంట వస్తూ ఉంటుంది. అయితే ఈ ఆమ్లాలు ఎక్కువగా విడుదల కావడానికి ఉండేటువంటి కారణాల్లో కొన్ని ఏంటంటే మానసిక ఒత్తిడి. బాగా అన్నింటికి టెన్షన్ పడిపోయేటువంటి వాళ్ళు, అన్నింటికి కంగారు పడేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఈ కడుపులో ఉండేటువంటి ఆమ్లాలు కాస్త ఎక్కువగా విడుదలై కడుపులో మంట వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే చీటికి మాటికి మందులు వేసుకునే అలవాటు. కాస్త తలనొప్పి వస్తే ఒక మందు, కొంచెం కాళ్ళ నొప్పులు వస్తే ఒక మందు, అలా ఏవైనా సరే చిన్న చిన్న వాటన్నింటికి కూడా ఒక పెయిన్ కిల్లర్స్ని ఎక్కువగా వేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కడుపులో మంట సమస్య వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే తినేటువంటి ఆహారం కాస్త తేలికగా అరగకుండా బాగా భారీగా ఉండేలాగా ఎక్కువ హెవీగా ఉండేటువంటి మాంసాహారాలు, మరీ వేసేటువంటి మసాలాలు, కారాలు బాగా దట్టించి తింటూ ఉన్నట్టయితే అటువంటి పదార్థాల వల్ల కూడా దీర్ఘకాలంలో కడుపులో మంట సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కడుపులో మంట సమస్యను తగ్గించుకోవడానికి ఆహార విహారాల్లో నియమాలు పాటిస్తూ కొన్ని ఆయుర్వేద మూలికలతో ఒక మంచి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది 2 మూలికలతో చేసుకునేటువంటి ఒక ఔషధం. ఆ 2 మూలికలు ఏమేంటంటే యష్టి మధు. ఈ యష్టి మధుని అతి మధురం అని కూడా అంటారు. తీయగా ఉండేటువంటి ఔషధాలన్నింటికీ కూడా కడుపులో ఉండే మంటను తగ్గించే గుణం బాగుంటుంది. అలాగే యష్టి మధు ముఖ్యంగా ఈ కడుపులో మంటను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో మనం వేసుకునేటువంటి 2వ మూలిక శతావరి. శతావరిని తెలుగులో పిల్లి పీచర అంటారు. ఈ శతావరికి ఏంటంటే దీనికి కూడా కడుపులో వచ్చే ఈ మంటను తగ్గించేటువంటి గుణం, అంటే ఎసిడిటీని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. శతావరి చూర్ణాన్ని, యష్టిమధు చూర్ణాన్ని రెండింటిని కూడా సమానంగా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ 2 చూర్ణాలని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఈ ఔషధాన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే రెండింటి మిశ్రమాన్ని సుమారుగా ఒక 1/2 చెంచా పరిమాణంలో తీసుకుని అందులో కొంచెం నేతిని, పటిక బెల్లాన్ని కూడా కలిపేసి ఒక మిశ్రమంలా చేసుకుని ఉదయము సాయంత్రము భోజనం చేయడానికి ఒక 10 నిమిషాల ముందు కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ కడుపులో మంట సమస్యను తగ్గించుకోవడానికి యష్టి మధు, శతావరి
బాగా సహాయపడతాయి. కడుపులో మంట సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గం గురించి కూడా ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. పరమేశ్వరుడు కూడా నీ చేత కొన్ని పనులు చేయించడానికి నీకు కొన్ని విభూతులు ఇస్తాడు. 4 మాటలు చెప్పగలిగినటువంటి శక్తి నీకు ఇచ్చాడు. దానిని సమాజపరం చెయ్యాలి. 10 మందికి పనికొచ్చేటటువంటి మంచి మాటలను నువ్వు చెప్పాలి, ఆ విభూతిని ఉపయోగించుకొని. అప్పుడు ఏమైంది? స్వపరహితాయోద్యతం జన్మ. అది చెప్పాలి అంటే ముందు నువ్వు చదవడం అన్నది ఒకటి ఉంటుందా? ఇప్పుడు నేను ప్రశ్నోత్తర రత్నమాలిక మీకు చెప్దామని వస్తున్నాను, మీకు ప్రశ్నోత్తర రత్నమాలిక నేను చెప్తున్నాను అంటే దాని వెనక ఉన్న పూర్వాంగం ఏమిటి? నేను చదివాను అనేనా దాని అర్థం? ఆ పుస్తకం చదివానా లేదా? చదవకుండా నేను ఇక్కడ కూర్చుని ఏం చెప్పను? ప్రశ్నోత్తర రత్నమాలిక చదివితే కదా నేను చెప్పడం. కాబట్టి నేను చదువుకున్నాను, నేను చదువుకుని మీకు చెప్తుంటే అది ఏమవుతుంది? నాకు బాగా నాటుకుంటుంది, లోపల నాటుకుని ఇది కదూ అని బాగా స్ఫురణలో ఉంటుంది. ఉండి నేను అభ్యున్నతిని పొందడానికి కారణమవుతుంది, మీరు అభ్యున్నతి పొందడానికి కారణమవుతుంది. ఏ విభూతి ఎవరికి ఈశ్వరుడిచ్చాడో దానిని సమాజపరము చేయుట అన్న మాటకి పూర్తము అంటారు. ఈ పూర్తము దేని కొరకు చేయవలెను అని అడిగారు. అది చిత్తశుద్ధి కొరకు. నువ్వు అలా ఏ పుణ్యమో కోరకుండా చెయ్యగా ఒకానొక రోజున నువ్వు ఏ మార్గాన్ని పట్టుకున్నావో ఆ మార్గంతోనే పూర్తము ద్వారా ఈశ్వరుణ్ణి చేరిపోతావు. దానివలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక్క విషయాన్ని. మోక్షము అంటే ఆకాశంలోంచి ఊడి పడదు కొత్తగా. మోక్షము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మన యథార్థ స్థితి మోక్షమే. కానీ అది మనకి తెలియకుండా పోయింది. అది తెలిసేటట్టు చేయడమే మోక్షము. పాత్రకి మీరు కొత్తగా మెరుగు తేవట్లేదు, మెరుగుకి అడ్డుపడినటువంటి ధూళిని తీసేస్తున్నారు. కాస్త చింతపండు అట్టుకుని తోముతున్నారు, మెరుగు తెస్తున్నారా? మెరుగుకు అడ్డుపడినటువంటి ధూళిని తీసేశారా? ఇప్పుడు ఆ కల్మషం పోయింది. కల్మషం పోతే అది మెరుస్తూ ఉండిపోయింది. మీరు కొత్తగా మెరుపు తాలేదు, దాని మెరుపుకు అడ్డొచ్చిన దాన్ని తొలగించారు. మోక్షమునకు అడ్డేది జీవభావన, ఆ జీవభావన తొలగించారు. ఇది పూర్తము ద్వారా సంభవం అవుతుంది. ఒక్కొక్కసారి తాను తనకున్నదేదో దానిని ఇతరులకు అదే పనిగా పంచిపెట్టేటటువంటి ప్రక్రియ యందు కలిగినటువంటి చిత్తశుద్ధి వలన, భగవంతుని అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానావిర్భావము వలన ముముక్షువై మోక్షమునకు అధికారి అయి ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందుతాడు. భాగవతంలో రంతిదేవోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, చాలా చాలా చిన్న ఉపాఖ్యానం. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నవమస్కంధం అనుకుంటాను. ఆ రంతిదేవోపాఖ్యానంలో పోతన గారు ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరిస్తారు. రంతిదేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, తన కొరకు అని ఏది ఉంచుకోడు ఆయన. మహారాజు ఆయన ఎప్పుడూ ప్రజలకి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, దానం చేస్తూ ఉంటాడు. ఒకానొకప్పుడు గొప్ప కరువు వచ్చింది, ఆయన తన దగ్గర అని ఏమీ ఉంచుకోలేదు, అందరికీ ఇచ్చేశాడు. ఇప్పుడు తనకి తినడానికి లేదు. నాకు లేదు మీరు పెట్టండి అంటే తినవలసిన వాడు తినకుండా తనకి పెట్టేస్తాడేమో అని తాను అడగకుండా అంతఃపురంలో ఉండిపోయాడు భార్యాబిడ్డలతో. 48 రోజులైపోయి తాగటానికి మంచి నీళ్లు కూడా లేవు. లేక మనిషి వరడైపోయాడు. అయిపోయి ఇక శరీరము పడిపోవడానికి సిద్ధపడుతోంది. దేవతలు పరీక్షించారు, ఇప్పుడు చిత్తశుద్ధి కలిగినదా? ఇన్నాళ్ళు చేస్తూ వచ్చాను నన్ను ఆదుకున్నవాడెవరని కానీ, ఇన్నాళ్ళు చేస్తూ వచ్చాను దీనివలన నాకు పెట్టినవాడెవరని కానీ అంటాడా చూద్దాం. లేదా ఇంత తీవ్ర స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పెట్టడం మానేసి దాచుకుంటాడా చూద్దాం. ఇప్పుడు వచ్చారు దేవతలు. వచ్చి ఎవరో ఒకరి రూపంలో వచ్చారు. వచ్చి ఇంత పాయసం, నెయ్యి, మంచినీళ్లు పట్టుకొచ్చి ఇచ్చారు. ఎంతో సంతోషంగా ఆయన భార్యాబిడ్డల్ని కూర్చోబెట్టుకుని ఆ నెయ్యి పాయసంలో వేసుకుని తినబోతున్నాడు. ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా ఆకలితో ఉన్నాను నాకు పెట్టవయ్యా అన్నాడు. ఆ పాయసంలోనూ నీతిలోనూ సగాన్ని బ్రాహ్మణునికి ఇచ్చాడు. మళ్ళీ తినబోతున్నాడు. ఎవరో శూద్రుడు వచ్చాడు. మళ్ళీ అందులో కొంత భాగం ఇచ్చేశాడు. ఇక తనకి తినడానికి ఏం లేదు, మంచినీళ్ళు ఉన్నాయి, చాలు ఈ మంచినీళ్లు తాగుతాను,
నాకు మంచినీళ్లు మిగిలాయి, అది మిగలలేదని బాధపడలేదు. అమ్మా, ఆకలి అనేటటువంటి దాని విలువ తెలిసిన నాకు అంత ఆకలితో వచ్చిన వాడికి మళ్ళీ పెట్టగలిగిన భాగ్యం కలిగిందని సంతోషించాడు. ఇప్పుడు ఆఖరణ ఉండిపోయిన మంచినీళ్లు తాగబోతున్నాడు. ఎక్కడి నుంచో చాలా అధమాధమైన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి, అయ్యా నాకు ఏమైనా పెట్టవయ్యా, ప్రాణాలు కడంటిపోతున్నాయన్నాడు. ఆయన అన్నాడు, రంతిదేవుడు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావమన్నా రావన్నా ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదలు తొలగించి మేలు చేయుట కంటే ఒండు సుఖమున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అన్నాడు. ఆ మంచినీళ్ళు ఇచ్చి అతను గడగడ గడగడ తాగేస్తుంటే ఆ నీళ్ళన్నీ పొంగిపోయి అన్నాడు, అన్నము లేదు. తను ఏం పెట్టలేకపోయానో చెప్పాడు. నేను నీళ్ళు ఇస్తున్నానయా, నేను తాగకుండా అనలేదు. అన్నము లేదు నాయన, నీకు అన్నం పెట్టలేను, కొన్ని మధురాంబువులున్నవి, కొన్ని తీయటి నీళ్లున్నాయి, ఇవి తాగు. అది పూర్తమునందు ఆయన అంత స్థితిని పొందేశాడు. పొందేసి, ఇదిగో ఇవి ఇస్తాను, ఈ నీళ్లు తాగేసేయి, ఈ నీళ్లు తాగు. శరీరధారులకు కష్టము కలిగినప్పుడు ఆ కష్టాన్ని తీర్చడం కన్నా అన్యమైన గొప్పతనం ఉంటుందయా లోకంలో, అంతకన్నా మేలుంటుందయా, తాగు అని నీళ్ళు ఇచ్చాడు. గడగడ గడగడ నీళ్లు తాగాడు. తాను విపరీతమైన దాహంతో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వడం అంత తేలికైన విషయం కాదు. మీరు చూడండి, మంచి ఎండలో భార్యాభర్తలు ఇద్దరూ భోజనానికి వచ్చి కూర్చున్నారు అనుకోండి. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు, ఇద్దరూ మధ్యాహ్నం భోజనానికి వచ్చారు, ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు, ఇద్దరూ పప్పు నెయ్యి అన్నం కలుపుకొని 2 ముద్దలు తిన్నారు. గడగడ గడగడ కాసి నీళ్లు తాగేశాడు ఆయన. గ్లాస్ ఖాళీ అయిపోయింది. ఆవిడ గడగడ గడగడ 2 గ్లాసు నీళ్లు తాగేసింది. మరచెంబు ఈయన దిగింది. మళ్ళీ 2 ముద్దలు తినేటప్పటికీ ఇద్దరికీ మళ్ళీ దాహం వేసింది. ఏమండి కొంచెం నీళ్లు పొద్దురు అంది ఆవిడ గ్లాస్ ఇలా పట్టుకుని. ఈయనకి దాహం వేస్తోంది. మీరు గమనించండి, ఆయన ఆవిడకి పోసి తాను పోసుకోడు, తను పోసుకుని ఆవిడికి పోస్తాడు, లేకపోతే ఉండు అని తను తాగిపోస్తాడు. మంచినీళ్ల విషయంలో అంత తొందరగా మీ దాహాన్ని కూడా కాదని ఒకరికి ఇచ్చేయడం అంత తేలిక కాదు. కానీ ఇచ్చేశాడు మహానుభావుడు. దానివలన ఆయనకి చిత్తశుద్ధలా ఏర్పడిపోయింది. పైగా అన్నాడు, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా, నాకు శ్రీ మహావిష్ణువు ఒక్కడే దిక్కయా అన్నాడు. అంతే, దేవతలు నిజస్వరూపంతో ప్రకాశించారు. ప్రకాశించి ఆ రంతిదేవుణ్ణి ఈశ్వరుని యందు కలిసిపోయేటటువంటి అదృష్టాన్ని కటాక్షించారు. అంటే పూర్తము చిత్తశుద్ధి కొరకైనప్పుడు అది తన యొక్క ఇతరుల యొక్క హితమునకు పనికొస్తుంది. దాన్ని పుణ్యము అన్న మాటతో మీరు సంకుచితత్వానికి తీసుకొచ్చారనుకోండి, అనుభవమునందు పోతుంది. ఇది శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం. వారు జ్ఞానమార్గాచార్యులు. అందుకని వారు ఏది చెప్పినా ఆత్మోద్ధరణము కొరకు ప్రతిపాదన చేస్తారు. కాబట్టి నీ కొరకు ఇతరుల కొరకు ఇద్దరి యొక్క అభ్యున్నతి కొరకు ఉద్యమించినటువంటి వాని జన్మ ఏది ఉన్నదో ఆ జన్మ కిమ్మనుజేషు ఇష్టతమం అన్నప్పుడు జవాబైనది. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా నీ ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టేయకూడదు. నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ ఇతరులకు ధర్మమును నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎప్పుడూ కూడా లోకంలో ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటో తెలుసా? ఇతరుల ధర్మమును ఇతరుల యొక్క మార్గమును పాడు చేసేలా ప్రవర్తించకూడదు. కడుపులో మంట సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో మంట సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆహారం విషయంలో తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. తీసుకునేటువంటి ఆహారంలో కారం కానీ మసాలా కానీ తర్వాత మాంసాహారం కానీ వీటిని మానేసేయాలి. కాఫీ టీలను కూడా బాగా తగ్గించేసుకోవాలి. తీసుకునే ఆహారంలో కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర వీటిని బాగా ఎక్కువగా తీసుకోవాలి. ఈ 3 ద్రవ్యాలకి కూడా కడుపులో మంటను తగ్గించే గుణం బాగా ఉంటుంది. అలాగే బీట్రూట్ కూడా కడుపులో మంట తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఔషధంగా చూస్తే మరొక 3 మూలికలతో ఒక మంచి ఔషధాన్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. ఈ 3 మూలికలు ఏమేంటంటే ఉసిరి.
ఈ ఉసిరికి అంటే పుల్లగా ఉండేటువంటి పదార్థాలు మామూలుగా కడుపులో మంట పెంచుతాయి, కానీ ఉసిరి మాత్రం దీనిలో కొన్ని ప్రత్యేక గుణాలు ఉండడం వల్ల కడుపులో మంటని తగ్గిస్తుంది అనమాట. ఉసిరి ఒక చక్కటి రసాయనం కనుక కడుపులో ఎటువంటి జీర్ణ రసాలు ఊరాలో అవి ఎంత ఊరాలో అవి చక్కగా పరిమితిలో ఉండేలాగా చేసేందుకు ఉసిరి బాగా తోడ్పడుతుంది. ఉసిరిని ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత ఇందులో వేసుకోవాల్సినటువంటిది తిప్పతీగ. తిప్పతీగ కూడా కడుపులో మంటను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది చాలా చేదుగా ఉండేటువంటి మూలిక. చేదు మూలికలన్నీ కూడా కడుపులో మంటను తగ్గించడానికి తోడ్పడతాయి. ఎండబెట్టినటువంటి తిప్పతీగ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇంకా ఆఖరిగా ఇందులో వేయాల్సినటువంటి మూడో ద్రవ్యం చందనం. చందనానికి కూడా కడుపులో మంటను తగ్గించేటువంటి గుణం చాలా చాలా బాగా ఉంటుంది. అంటే పైకి ఉండేటువంటి చల్లదనమే కాకుండా కడుపులో కూడా ఒక చల్లదనాన్ని ఇచ్చి కడుపులో మంటను తగ్గిస్తుంది. చందనం చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మొత్తం ఉసిరి, చందనం, తిప్పతీగ ఈ మూడింటి చూర్ణాలని బాగా కలిపేసుకుని ఒక సీసాలో పోసుంచుకోవాలి. ఈ చూర్ణాలు ఏం చేయాలంటే మూడింటిని కలిపినటువంటి చూర్ణాలని కొంచెం నేతిని కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆహారం తీసుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు తీసుకుంటున్నట్టయితే కనుక కడుపులో మంట సమస్యను తగ్గించుకోవడానికి ఈ 3 మూలికలతో చేసుకున్నటువంటి ఔషధం బాగా తోడ్పడుతుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శనిగ్రహ దోష నివారణకు, రాహుగ్రహ దోష నివారణకు, సకల కార్యసిద్ధికి గారెలను ఎటువంటి విధి విధానాలతో దానం చేయాలో పరిశీలిద్దాం. దైనందిన జీవితంలో అభివృద్ధి ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో, ఉద్యోగంలో పై అధికారుల యొక్క నీలాపనిందలకు ఎక్కువగా గురవుతున్నటువంటి తరుణంలో, వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం తక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఈ సమస్యలన్నీ అధిగమించటానికి ప్రత్యేకంగా నవగ్రహ ఆలయంలో రాహుగ్రహానికి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేసి ఆ తర్వాత రాహు సమక్షంలో మినపగారెలను దానం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఏదైనా శనివారం నాడు లేదా చతుర్దశి తిథి నాడు నవగ్రహ ఆలయానికి కాఫీ పొడి రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి వెళ్ళాలి. ఆ నవగ్రహ ఆలయంలో రాహుగ్రహం దగ్గరకు వెళ్ళి ఆ రాహుగ్రహానికి తెలుపు రంగు పుష్పాలు, నీలం రంగు పుష్పాలు అలంకరించాలి. ఆ తర్వాత రాహుగ్రహానికి తేనెతో అభిషేకించాలి. రాహుగ్రహానికి శ్రీగంధాన్ని అలంకరించాలి. రాహుకి 4 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల రాహుగ్రహం సమక్షంలో 4 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత రాహువు ప్రీతి కోసం ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు నివేదించాలి. ముద్ద కర్పూరంతో రాహువు దగ్గర హారతి ఇవ్వాలి. ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ 19 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధి విధానాలన్నీ అనుసరించి నవగ్రహ ఆలయంలో రాహువును పూజించిన తరువాత తూర్పు దిక్కుకు తిరిగి మినప గారెలను ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే ఉద్యోగంలో పై అధికారుల యొక్క నీలాపనిందలను తొలగింపజేసుకోవటానికి, జీవితంలో త్వరగా అభివృద్ధిని సాధించటానికి, వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం లేనప్పుడు ఆ స్థిరత్వాన్ని తొందరగా పొందటానికి, సకల రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దశలు జరుగుతున్నటువంటి తరుణంలో శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలతను పొందటానికి, శనిగ్రహ దోషాలను తొలగింపజేసుకోవటానికి, సకల అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి సోమవారం నాడు శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి ఆ తర్వాత మినపగారెలను దానం చేయాలి. శనిగ్రహ దోష నివారణ కోసం సోమవారం నాడు శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి ఆలయానికి వెళ్ళి ఆ కాలభైరవుడి ఆలయంలో కాలభైరవుడి ముందు 5 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా కాలభైరవుడికి ఇష్టమైనటువంటి ఉపచారం జలాభిషేకం. అందువల్ల కాలభైరవుడి విగ్రహాన్ని నీళ్లతో అభిషేకించాలి. ప్రత్యేకంగా కాలభైరవుడి దగ్గరకు వెళుతున్నప్పుడు నలుపు రంగు దుస్తులు కానీ నీలం రంగు దుస్తులు కానీ ధరించి కాలభైరవుడి దగ్గరకు వెళ్ళాలి. కాలభైరవుడి విగ్రహం దగ్గర మారేడు దళాన్ని సమర్పించాలి. అదేవిధంగా కాలభైరవుడి ప్రీతి కోసం మారేడు కాయను కానీ పంచామృతాలను కానీ స్వామివారికి నివేదించాలి. అదేవిధంగా కాలభైరవుడి దగ్గర గుగ్గిలం పొగ వేయాలి. ఈ విధంగా కాలభైరవుడిని పూజించిన తర్వాత ముద్ద కర్పూరంతో కాలభైరవుడికి హారతి ఇచ్చి కాలభైరవుడి పూజ మొత్తం పూర్తి కాగానే
ఆ మందిరం నుండి బయటికి వచ్చి ఎవరైనా బ్రాహ్మణుడికి మినపగారెలను దానంగా ఇవ్వాలి. ఈ విధంగా కాలభైరవుడిని పూజించి గారెలను దానంగా ఇచ్చినట్లయితే సకల శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని సర్వకార్యాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు, సకల అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవచ్చు. అందువల్ల ప్రత్యేకంగా రాహుగ్రహ దోష నివారణ కోసం రాహువుని ధ్యానం చేసి రాహువుని పూజించి మినపగారెలను దానంగా ఇవ్వాలి. అదేవిధంగా శనిగ్రహ దోష నివారణ కోసం కాలభైరవుడిని సోమవారం నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి మినపగారెలను దానంగా ఇవ్వాలి. ఈ విధంగా దానం చేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించటంతో పాటుగా సకల శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని శని యొక్క పరిపూర్ణమైన అనుకూలతను చాలా సులభంగా పొందవచ్చు. చదువు తెలివితేటలు అన్నీ ఉన్నా జీవితంలో అభివృద్ధి ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో, ప్రత్యేకంగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇలాంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నటువంటి తరుణంలో శనీశ్వరుల వారి ప్రీతి కోసం, రాహుగ్రహ ప్రీతి కోసం మినపగారెలను దానం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా ఏ ద్రవ్యాన్ని దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో ప్రత్యేకంగా చైత్ర మాసంలో శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసం ఎటువంటి వస్తువులను దానం చేయాలో వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో, వ్యాపార వ్యవహారాలలో, సకల కార్యాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటం కోసం అష్టలక్ష్ములలో విజయలక్ష్మీదేవిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగము అదృష్టం అనే అంశానికి స్వాగతం. అదృష్ట యోగం సిద్ధించాలంటే ప్రధానంగా నక్షత్ర బలం ఏ విధంగా ఉన్నది, నక్షత్ర లక్షణాలు ఎలా ఉన్నాయి, ఈ అంశాలు తెలిసి ఉండాలి. ఈ క్రమంలో పూర్వాభాద్ర నక్షత్ర యోగము ఏ విధంగా ఉందో పరిశీలన చేస్తే, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశిలో ఉన్నాయి. 4వ పాదం మీనరాశిలో ఉన్నది. పూర్వాభాద్రాస్త్రయ కుంభం, పూర్వాభాద్రా పాదం ఉత్తరాభాద్ర రేవత్యంతం మీనం. ఇక్కడ 1, 2, 3 పాదాలకి శని రాస్యాధిపతి, 4వ పాదానికి బృహస్పతి రాస్యాధిపతి. దశానాథుడు దేవగురువైనటువంటి బృహస్పతి నక్షత్ర అధిష్టాన దైవం సాక్షాత్తు ఈశ్వరుడు అంటే శివుడు. అజాయైక పదుడు అని పేరు ఆయనకి, అంటే మోక్షాన్నిచ్చే దైవం. పూర్వాచ భాద్రాచ పూర్వాభాద్ర. పూర్వాభాద్ర నక్షత్రంలో 2 పదాలు కనపడుతున్నాయి. పూర్వ భాద్ర. పూర్వతీతి పూర్వ చాలాసార్లు చెప్పుకున్నాం మనం. పూర్వ పల్గుణి, పూర్వాషాఢ, అక్కడ పూర్వ శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. అదే అర్థం ఇక్కడ కూడా. పూరించు నది, ఏదైతే అయిపోతుందో దాన్ని అక్కడ మళ్ళీ పూరిస్తుంది, నింపుతుంది, శుభాలని పూరిస్తూ ఉంటుంది, పూరించే లక్షణం కలది. అలాగే పూర్వతీతి పూర్వ పూర్వ పూరణే బంధతే భద్ర భది కళ్యాణి, కళ్యాణములని ప్రసాదించున్నది. భద్ర అంటే రక్షించుట, మంగళము, కళ్యాణము, శుభము, ఇన్ని అర్థాలున్నాయి భద్ర శబ్దానికి. రక్షణ ఉన్నది. ఇక్కడ భది కళ్యాణే, ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి అర్థం మంగళప్రదమైనటువంటి కళ్యాణ గుణాలని ప్రసాదిస్తుంది, కావలసిన శుభాలని పూరించే లక్షణం కలది, రక్షించే లక్షణం కలిగి ఉన్నటువంటిది పూర్వాభాద్ర అంటే. పూర్వాభాద్రకి మరొక పేరు పూర్వప్రోష్ఠపద, భాద్రపద అని 2 పేర్లు ఉన్నాయి. ఇక్కడ ప్రోష్ఠపద అంటే ప్రోష్ఠో గౌహు, ఎద్దు అని అర్థం. దాని యొక్క పదము అంటే దాని కాళ్ళు. భద్రం పదం యా సాం తాం, శుభకరములైనటువంటి పాదములు కలది. భద్రం పదం యాసాం తాహ అంటే శుభప్రదములైన రక్షణనిచ్చేటటువంటి పాదములు కలిగి ఉన్నటువంటి నక్షత్రము. ప్రోష్ఠో గౌహు తస్యేవ పాదాయాస్యామితి ప్రోష్ఠపదాః. ప్రోష్ఠో గౌహు, ఎద్దు ప్రోష్ఠము అంటే దాని పదము, దాని యొక్క గిట్టలన్నమాట. ఇది పరమేశ్వరుడు అధిష్ఠించి ఉన్న
వృషభము. అజ ఏకపాత్ అంటే దేవత ఎవరు? ఏకపాత్. అజ ఏకపాదుదగాత్ పురస్తాత్. దీని అర్థం ఏమిటి? ఏకః పాదః యస్య సహ ఏకపాత్. అజాయైకపదుడు అనే పేరుతో పిలువబడుతున్నటువంటి పరమేశ్వరుడు. దీని లక్షణం ఏంటి? నా మళ్ళీ జన్మించకుండా ఉండేటటువంటి లక్షణం, అంటే మోక్ష లక్షణం, మోక్షాన్ని ప్రసాదించే నక్షత్రము. జన్మరాహిత్యం దీని యొక్క లక్షణం. పూర్వభాద్రా నక్షత్ర జాతస్య గుణాః జ్ఞానశీలః వినయసంపన్నః విభవః దీర్ఘాయుః ధనవాన్ ఔదార్యవాన్ ఉత్కృష్ట కార్యరతః. ఉత్తమమైన పనులు చేసేటటువంటి లక్షణం దీంట్లో ఉన్నది. ధర్మ పనులు చేస్తారు, ధర్మ సంపద, ధర్మాన్ని వృషభంతో పోలుస్తారు. వృషభోరో రవీతి చత్వారి శృంగా త్రయో అస్య పాద ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభోరో రవీతి మహోదేవో మర్త్యాగం ఆవివేశ. మహాదేవుడు అధిష్ఠించి ఉన్నటువంటి వృషభము ఈ నక్షత్ర సంకేతము. ప్రోష్ఠపద అని వైదిక నామము. అజైకపాత్ ప్రోష్ఠపద పూర్వాభాద్ర పద తథా. జ్ఞానశీలము దీని లక్షణం. జ్ఞానము కలిగి ఉండటం, వినయ సంపత్తి, విభవము, ఎప్పుడూ తరగని సంపద ఉంటుంది. దీర్ఘాయు, ఔదార్యవాన్, ఉత్తమమైన లక్షణాలు, అందరినీ గౌరవించే లక్షణాలు, గొప్ప లక్షణాలు. దీని విశేషం ఏంటి? ఈ నక్షత్ర స్వభావం ఏమిటి? అసలు మోక్షం. మోక్షాన్ని సహజంగా ఇచ్చే లక్షణం ఇది. ఈ నక్షత్రంలో జన్మిస్తే చాలు. ఏకాదశి సోమవారం, ఈ ఏకాదశి సోమవారం కార్తీక మాసంలో కలిస్తేనో లేదా మరొక మంచి సమయంలో కలిస్తే అభిషేకం చేస్తే ఎంత గొప్ప పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ నక్షత్రంలో జన్మించడం ద్వారా సహజంగా వస్తోంది. దీనికి ప్రభువు నక్షత్రాధిపతి అజాయైకపదుడు, ఒకే పాదము కలిగినటువంటి వాడు. ధర్మము మోక్షం అనే ఏకపాదంతో ఉన్నటువంటి ప్రభువు. ఒక పాదం భూమిపైన, ఒక పాదం ఆకాశంలో ఏకకాలంలో పెట్టినటువంటి ప్రభువు. అక్కడ ప్రోష్ఠపదం. ప్రోష్ఠపదం అంటే ఎద్దు యొక్క పాదము అని అర్థం. మొదటి 2 గిట్టలకి పూర్వ ప్రోష్ఠపదము అని పేరు. దీని లక్షణం ఎలా ఉంది శాస్త్రంలో? దాతా కాంత యశోధన శుభగశ్చాయుష్మాన్ ప్రీతౌ పూర్వ ప్రోష్ఠపది ప్రస్ఫుట వచనో విద్యాధికో భోగవాన్. దానగుణ స్వభావము, పరిపూర్ణమైన విద్యాధిక లక్షణములతో విరాజిల్లుతోంది. మొదటి పాదంలో జన్మించిన వారి శుభయోగాలు ఏ విధంగా ఉంటాయో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాలని తెలుసుకుందాం. దంతాల చిగుళ్లవాపు నివారణకు శీత్కారి ప్రాణాయామము. దంతాల చిగుళ్లవాపుకు అధిక వేడి కారణం. అతివేడి పదార్థాలు స్వీకరించినా వేడి చేసే పదార్థాల్ని అతిగా స్వీకరించటం వల్ల చిగుళ్లవాపు వస్తుంది. నోటి పరిశుభ్రత లోపించటం వల్ల, చిగుళ్ల మధ్య సూక్ష్మజీవులు వ్యాపించటం వల్ల కూడా చిగుళ్లవాపు ఏర్పడవచ్చు. ఈ సమస్య నివారణకు శీత్కారి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. పద్మాసనంలో కాని సుఖాసనంలో కాని కూర్చొని దవడలు గట్టిగా బిగించాలి. పై దవడ, క్రింది దవడ దంతాల్ని నొక్కి పట్టాలి. దంతాల మధ్య నుంచి గాలిని నోటి లోపలికి పీల్చుకోవాలి. ఈ ప్రాణాయామము సాధన వల్ల చిగుళ్లకు రక్త ప్రసరణ సవ్యంగా కొనసాగి చిగుళ్లవాపు తగ్గుతుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇల్లు కట్టుకున్న తర్వాత మీ గృహంలో అందంగా అమర్చేటువంటి వస్తువులు వాస్తుశాస్త్రరీత్యా ఏ విధంగా ఉంటే గొప్ప సత్ఫలితాన్ని
మీరు సాధించుకోవచ్చో తెలుసుకోవడం చాలా మంచిది. గృహంలో ప్రతి వస్తువును కూడాను అమర్చుకునేటువంటి విధి విధానంలో కళాత్మకమైనటువంటి దృష్టి కొట్టవచ్చినట్టుగా కనిపించాలి. మీరు గోడలకు వేసిన రంగుల దగ్గర నుంచి గోడలకు అమర్చేటువంటి వివిధ రకాలైన చిత్రపటాల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించడం వాస్తుశాస్త్రరీత్యా గమనించాల్సిన విశేషాంశం. జంతువుల బొమ్మలు, అలాగే జంతు చర్మాలు మొదలైనటువంటివి మాత్రం అందంగా ఉంటుందిలే అని చెప్పేసి గోడలకు తగిలించడం మంచిది కాదు. సింహం, గుర్రం, జింక, తోడేళ్ళు, కాకులు, గద్దలు, పెద్ద పక్షులు, రకరకాలైనటువంటి బొమ్మలు రకరకాలుగా తయారు చేసి అలా గోడకి తగిలించేటువంటి విధి విధానానికి స్వస్తి పలకడం మంచిది. ఇంట్లో ఏదైనా పనికిరాని వస్తువులు కనుక ఉంటే ఆమెనే పారవేయకండి. వాటిని తీసుకెళ్ళి మీ యొక్క స్టోర్ రూమ్లో అలా పడేసి ఉంచద్దు. పండగలు చాలా సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావంతో తుణికిసిలాడే పండగలు వస్తూ ఉంటాయి మనకు. ఉదాహరణకి ఆ పండగ సందర్భంగా కూడాను మీరు వివిధ రకాలైన లైట్లు అమర్చేటువంటి తీరుతెన్నుల్లో కూడా వాస్తుశాస్త్రం పాటించాలి. అంటే మీరు వివాహాది శుభకార్యాలు కానివ్వండి, లేక ఇంట్లో ఏదైనా గొప్ప ఘనకార్యాలు చేస్తూ ఉన్నప్పుడు లైట్ల అమరిక ఉంటుందే, అది కూడా వాస్తుశాస్త్రరీత్యా శుభకరమైనటువంటి గుర్తులతోనే ఉండాలి. సుదర్శన చక్రం, ఓంకారం, స్వస్తిక్ ఇలాంటి గుర్తులతో బల్బులు వెలిగేటట్టుగా ఉండాలి. అంతేగాని జంతువుల బొమ్మలు, పరిగెత్తుతున్న సింహాలు, ఈ టైపులో లైట్లు అమర్చకూడదు. అంటే క్రూరత్వ తత్వంతో కూడినవి కాకుండా సాత్విక లక్షణం కలిగిన శాంతియుత తత్వంతో ఆ యొక్క విద్యుత్ బల్బులను కూడా అమర్చాలి. వంటగదిలో పండగ సమయాల్లో మహిళలు చాలాసేపు గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ కూడాను వాళ్ళు వాస్తు నియమాలు పాటించడం చాలా మంచిది. విరిగిపోయిన కప్పులు కానివ్వండి, గాజు సామాన్లు కానీ ఉంటే మీ వంటగదిలో ఉంచకండి. వాటిని తీసి డస్ట్బిన్లో పారేయండి. ఆ చెత్త బండి వాడు వచ్చి తీసుకుపోతాడు. తర్వాత వంటగదిలోని స్లాబ్, సింక్ వంటివి శుభ్రం చేయటానికి ఉపయోగించేటువంటి బ్రష్, సబ్బులు మొదలైనవి వంటగది నైరుతి కోణంలోనే ఉంచాలి. అంతేగాని ఈశాన్య మూల ఇది కడగడానికి వీలు పడుతుంది అని ఈశాన్య పెట్టి ఉంచకూడదు. వాటిని సబ్బులు కానివ్వండి, ఆ బ్రష్లు కానివ్వండి, ఆ యొక్క గ్యాస్ స్టవ్తో బాగా వృద్ధి కడగడానికి వీలుగా ఉంచేవి ఆ గ్యాస్ స్టవ్కి ఈశాన్య భాగంలో ఉంచకండి. చాలా తప్పు అన్నమాట. ఇంట్లో బాత్రూమ్స్ కానీ, సింకులు కానీ, గార్డెన్ మొదలైన ప్రదేశాలని పంపుల్లో నుంచి నీరు కారకుండా చూసుకోవాలి. సింకులో ఉన్న పంపు తిప్పేసి వదిలేస్తుంటారు చాలామంది. అది చాలా తప్పండి. అట్లా నీరు పోతూ ఉండకూడదు. చుక్క 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 పడుతూ ఉంటాయి కొన్ని చోట్ల. అలా కనుక పడ్డట్టయితే చాలా అనర్థం, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఇంట్లోని ఫర్నిచర్ మొదలైనటువంటివి పాలిష్ కనుక పోయినట్లయితే అశ్రద్ధ చేయకుండా మళ్ళీ పాలిష్ వేయండి. ఇంటిలోని హాలులో, మధ్య హాల్లో చాలా చక్కగా ఫ్లవర్ వాజ్, అందమైన పూలు ఎప్పుడూ ఉండేటట్టుగా అమర్చుకోండి. అలాగే మీరు కూర్చునేటువంటి డ్రాయింగ్ రూమ్లో ఒక గ్లాసులో నీళ్లు పోసి దాంట్లో ఒక నిమ్మకాయ వేసి ఉంచండి. నరదృష్టి, నరఘోష అనేది మీ ఇంట్లోకి ప్రవేశించకుండా రక్షింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఇంటిని అలంకరణగా ఉంచుకోవటం అనేది గొప్ప విశేషం. ఇంట్లోకి అడుగు పెట్టగానే చక్కటి
సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. అంటే మీరు పూజా మందిరంలో వాడే అగరబత్తులు ఉన్నాయే, చాలా చక్కటి సుగంధ పరిమళంతో ఉండేవిగా ఉండాలి. దైవత్వం ఉట్టిపడుతూ ఉంటుంది అనమాట. ఒకవైపు ఓంకారం చాంటింగ్, ఓం అనేది వినిపిస్తుంది. ఇవన్నీ కూడా దృష్టి దోష నివారణకు ఉపకరిస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. చిగుళ్లవాపు సమస్య నివారణకు త్రికోణ ఏకపాద ఉత్తానాసనం కూడా ఉపయోగపడుతుంది. నిల్చొని మెల్లిగా ముందుకు వంగాలి. కుడికాలు కుడిపక్కకు, ఎడమకాలు ఎడమపక్కకు చాపాలి. ఓ కాలును మెల్లిగా పైకి ఎత్తాలి. ఆ తర్వాత మరో కాలితో ఈ ఆసనాన్ని పునరావృతం చెయ్యాలి.